హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహాహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు ఆహాహో రెసిపీస్లో ఎవరైనా చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా చేసుకోగలిసే శనగలతో కూర, మెత్తటి చపాతీ చాలా సులువుగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ కూరని, మెత్తటి చపాతీని ఎలా చేయాలో చూసేద్దాం. 200 గ్రాముల తెల్ల శనగలు అంటే కాబూలి శనగలను తీసుకుని బాగా కడుక్కుని నీళ్లు పోసుకుని 8 నుంచి 10 గంటలు కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోండి. 10 గంటల తరువాత శనగలు ఇలా బాగా నాని ఇలా బాగా పెద్దవి అవుతాయి. వీటిని మరొక్కసారి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని బాగా కలుపుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు నీళ్లు సరిగ్గా సరిపోతాయి. చపాతీలు పొరల పొరలుగా చాలా మెత్తగా రావడానికి పిండిని గట్టిగా కాకుండా కొద్దిగా జాలిగానే కలుపుకోవాలి. దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకుని మూత పెట్టి అరగంట నుంచి గంట సేపు నాననివ్వండి. పిండి ఇలా ఉండాలి. ఇది నానేలోపు కూర చేసేసుకుందాం. నీళ్లు తీసేసిన శనగల్ని కుక్కర్లో వేసుకుని 1/2 లీటర్ వరకు నీళ్ళని పోసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇలాంటి శనగలు, బఠానీలు లాంటివి బాగా నానాలి, మెత్తగా ఉడకాలి. అప్పుడే తినడానికి బాగుంటాయి, త్వరగా అరుగుతాయి కూడా. ఈ శనగల్ని ఇలా వడగట్టుకోండి. పోషకాలు ఉండే ఈ నీటిని వేస్ట్ చేయకుండా కూరలో వేసేసుకుందాం. ఈ ఉడికించుకున్న శనగల్లోంచి 1/2 వంతు శనగల్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎక్కువ గ్రేవీ రావడానికి, కూర మరింత రుచిగా ఉండడానికి ఈ శనగల్ని గ్రైండ్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా బాగా సన్నగా కట్ చేసుకుని వేయించుకోండి. చిటికెడు ఉప్పు వేసుకుని వేయించుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకుని వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాక 2-3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 3 మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ టమాటా పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేయించుకోండి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది వేగేలోపు చల్లారిన శనగల్ని గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా 2-3 నిమిషాల్లోనే ఇలా టమాటా బాగా వేగుతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1½ టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ చనా మసాలా. ఈ చనా మసాలా మనకి ఈజీగానే బయట రెడీమేడ్గా దొరుకుతుంది. ఈ మసాలా వేసుకుంటేనే ఈ కూరకి మంచి రుచి. ఈ మసాలాలన్నీ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని గ్రైండ్ చేసిన ఈ శనగల పేస్ట్ని వేసుకుని వేయించుకోండి. ఇందులోనే ఉడికించుకుని శనగలను వేసుకుని 1 నిమిషం పాటు వేయించండి. శనగలు ఉడికించుకున్న ఈ నీటిని 2 కప్పుల నీళ్ళని వేసుకుని బాగా కలుపుకుని 15 నిమిషాల పాటు సన్నని సెగపై ఉడికించుకోండి. ఇలా ఎక్కువసేపు ఉడికించుకుంటే గ్రేవీ బాగా చిక్కబడి శనగలకు మసాలాలు బాగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూర బాగా ఉడికి ఇలా నూనె పైకి తేలింది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకుని 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఈ చాట్ మసాలా వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మన కూర రెడీ అయినట్లే. మీకు అందుబాటులో ఉంటే 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి. కూర మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. కూర కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు కూర చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోండి. కొద్దిగా పలచగా ఉన్నట్టు అనిపిస్తే మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. కూర ఇలా చిక్కబడుతుంది, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, మసాలాలు ఒక్కసారి సరి చూసుకొని సర్వ్ చేయడమే. ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాం. ఇలా గంట సేపు నానిన పిండిని మరొక్కసారి బాగా కలుపుకోండి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. మీకు కావలసిన సైజులో ఉండలు చేసుకోండి. ఇలా ఒత్తడానికి 1 ఉండ తీసుకుని మిగతా ఉండలపై తడిబట్ట కప్పి ఉంచుకోండి. ఇలా అటు ఇటు పొడిపిండి పెట్టుకుని చపాతీ ఒత్తుకోండి. చపాతీకి ఎప్పుడూ కూడా పిండి కొద్దిగా పలుచగా ఉండాలి,
ఈ పొడి పిండి ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడే చపాతీలు పొరల కింద విడి మెత్తగా ఉంటాయి. ఇలా గుండ్రంగా చపాతీ చేసుకున్నాక కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఇలా రాసుకోండి. దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మరొక్కసారి ఈ పొడిపిండి పెట్టుకుని ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకోండి. అంచులు దళసలు లేకుండా సమానంగా ఒత్తుకోండి. ఇలా మధ్యలో నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఒత్తుకోవడం వల్ల చపాతీలు పొరల పొరల కింద చాలా బాగా వస్తాయి. ఇలా ఒత్తుకున్న చపాతీని బాగా వేడిగా ఉన్న పెనంపై వేసుకుని హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. ఇలా ఒకవైపు కొద్దిగా కాలాక రెండో వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మరొకసారి కాల్చుకుంటే మెత్తటి చపాతీ తినడానికి రెడీ. ఈ కూర చపాతీలోకే కాదు పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి చపాతీ ఎంత మెత్తగా మృదువుగా వచ్చిందో. చపాతీ ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే కొద్దిగా వేడి తగ్గాక గోరువెచ్చగా ఉండగా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టుకోండి. చాలాసేపటి వరకు మెత్తగా ఉంటాయి. చూశారు కదా, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.